వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. మీరు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? అయితే ఈ సమాచారం మీకోసమే. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ ముగింపు దశకైతే చేరుకోయింది. సాధారణ గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయని వారు జరిమానాతో బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 అయితే ఆఖరి రోజుగా ఉంది. అయితే అలాగే ఇప్పటిదాకా ఎవరైతే ఐటీఆర్ దాఖలు చేసి అందులో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సవరించుకోవడానికి కూడా ఆదాయ పన్ను శాఖ నేటి వరకు మాత్రమే సమయం ఇచ్చింది. అయితే చివరి నిమిషంలో కంగారు పడకుండా మీ దగ్గర ఫామ్ 16 యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ అయితే సిద్ధంగా ఉంచుకోండి. అయితే గడువు దాటితే ఏమవుతుంది అనేది చూసుకుంటే, గడువు దాటితే ఏమవుతుంది అంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234F ప్రకారం గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారికి జరిమానా అయితే విధిస్తారు. అయితే ఈ జరిమానా ఎలా ఉంటుందంటే, మీ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉంటే వారికి 1000 రూపాయల పెనాల్టీ అయితే జరిమానా విధిస్తుంది. అయితే అదేవిధంగా ఒకవేళ మీ వార్షిక ఆదాయం 5 లక్షల పైన ఉంటే ఏకంగా 5000 రూపాయల దాకా జరిమానా అయితే పడుతుంది. గడువు దాటితే మీకు రావాల్సిన పన్నుకి రీఫండ్ కూడా నిలిచిపోతుంది. వ్యాపారం లేదా పెట్టుబడి నష్టాలను తదుపరి సంవత్సరాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉండదు. చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1% చొప్పున అదనపు వడ్డీ కూడా పడుతుంది. ఆదాయం ఉండి కూడా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ, లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదో వారికైతే డిసెంబర్ 31 వరకు చివరి తేదీ అనేసి చెప్తుంది. అయితే చివరి నిమిషంలో హడావిడి పడకుండా ఈ 3 విషయాలైతే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అది ఏంటంటే, మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని ఒకసారి చూడండి. మీ బ్యాంక్ వడ్డీ, షేర్ మార్కెట్ లాభాలు అన్నీ అందులో ఉంటాయి. వాటిని మీ రిటర్న్స్లో తప్పకుండా చూపించాలి. జీతం తీసుకునేవారు తమ ఫామ్ 16తో డేటాను సరిచూసుకోవాలి. ఎందుకంటే అందులో మనం ఏదైతే ఫామ్ 16 ఉంటుందో మనకు శాలరీకి సంబంధించి కానీ అన్ని డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి. దాన్ని ఒకసారి సరిచూసుకోవాలి. మీ రీఫండ్ రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా వ్యాలిడేట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చే ఏదైతే రీఫండ్ అమౌంట్ మనం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పెట్టుంటామో ఆ రీఫండ్ అమౌంట్ అనేటువంటిది మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటామో ఆ అకౌంట్కే ఆ రీఫండ్ అమౌంట్ అయితే చెల్లిస్తారు. అయితే ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా వ్యాలిడేట్ అయ్యిందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాలి. అయితే చాలామంది పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ నుంచి అయితే ఆల్రెడీగా ఎస్ఎంఎస్లు, మెయిల్ ద్వారా మెసేజ్లు వచ్చాయి. అయితే మీ ఐటీఆర్లో ఉన్న సమాచారాన్ని ఐటీ శాఖ వద్ద ఉన్న డేటాతో సరిపోవడం లేదని వారు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా డిసెంబర్ 31 12 గంటల లోపు రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసి ఆ తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అలా లేని పక్షంలో మీ రీఫండ్ నిలిచిపోవడమే కాకుండా దానికి సంబంధించి విచారణ కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఐటీఆర్ని సబ్మిట్ చేస్తారు, కానీ ఈ వెరిఫై చేయరు. ఎవరైతే ఐటీఆర్ సబ్మిట్ చేస్తారో మీరు ఫైల్ చేసిన 30 రోజుల్లోపు ఆధార్ ఓటీపీ ద్వారా ఈ వెరిఫై అయితే చేయకపోతే మీ ఫైల్ చేసిన ఐటీఆర్ చెల్లకుండా పోతుంది. అంటే మీరు అసలు రిటర్న్స్ ఫైల్ చేయనట్టే. ఈ తప్పులు అయితే చేయకుండా సరిచూసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. చివరి నిమిషంలో సర్వర్ బిజీ ఇలాంటి సమస్యలు ఎదుర్కోకముందే దాన్ని ఈ రోజులలోనే మీ ఐటీఆర్ ఫైల్ని చేసేయండి. ఈ విషయాన్ని మీకు కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.